ఆధునిక వ్యవసాయం రైతన్నకు లాభాలు తెచ్చినా భూమి తల్లికి మాత్రం తేరని నష్టాన్ని కలిగిస్తోంది. అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువుల వాడకం నేల స్థితిగతులనే మార్చేస్తుంది. నేలల్లో చౌడు శాతాన్ని పెంచడంతో పాటు సహజ లక్షణాలను దెబ్బతీస్తుంది. ఫలితంగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని సాగు భూమి క్రమంగా కోల్పోతుంది. అందుకే పచ్చిరొట్ట పైర్ల సాగుతో ఈ సమస్యల నుంచి గట్టెక్కవచ్చని తెలియజేస్తున్నారు యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శిరీష. అధునాతన వ్యవసాయంలో మితిమీరి రసాయన ఎరువులు వాడడం వల్ల పసడి పంటలు పండే భూములు సహజ శక్తిని కోల్పోతున్నాయి. సాగుకు యోగ్యం కాకుండా తయారవుతున్నాయి. ముఖ్యంగా భూమిలో స్వతహాగా లభ్యమయ్యే పోషకాల్లో అసమానతలు ఏర్పడి పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు బయటపడుతున్నాయి. ఫలితంగా భారీ పెట్టుబడులు పెట్టిన రైతులు తగిన దిగుబడి లేక నష్టపోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేలలను పునరుజ్జీవింపచేయడానికి సేంద్రియ ఎరువులను వాడాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు పశువుల ఎరువు, వర్మి కంపోస్ట్, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వంటి సేంద్రియ ఎరువుల లభ్యత సామాన్య రైతులకు భారంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగా, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ట సాగు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది. ఈ పంటలను పొలాల్లో పెంచి నేలలోనే కలియదున్నడం వల్ల భూసారం పెరుగుతుంది. కలుపు నివారణతో పాటు అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉందని రైతులకు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శిరీష. పచ్చిరొట్ట ఎరువులు మనం ఇప్పుడు వాడే వాటిల్లో జనుము, జీలుగా అనేవి ఇప్పుడు వాడుతున్నాము. ఈ పచ్చిరొట్ట ఎరువులు ఏంటంటే ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ అని, ఆర్గానిక్ ఫార్మింగ్ అని చాలాన్ని మనం చేస్తున్నాం. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో మన ఆరోగ్య రీత్యా కానీ, భూమి చాలా ఆరోగ్యంగా ఉండడానికి కానీ ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేవి చాలా ముఖ్యం. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. జనరల్గా వర్షాకాలంలో కానీ మీకు ఈ పచ్చిరొట్ట ఎరువులు విత్తనాలు జనుము కానీ, జీలుగు కానీ ఎకరానికి మినిమం 15 కేజీలు, 10 నుంచి 15 కేజీల వరకు చల్లుకోవచ్చు. చల్లేసుకొని మీకు ఈ వర్షానికి బాగా ఏపుగా పెరుగుతుంది మొక్క. పచ్చిరొట్ట ఎరువులు వేసినాక 30 రోజులకి పూత అనేది జస్ట్ స్టార్ట్ అవుతుంది. అలాంటి టైం అప్పుడు మనం పచ్చిరొట్ట ఎరువుని భూమిలో కలిపేయాలన్నమాట. అది కరెక్ట్ స్టేజ్. ఆ స్టేజ్లో ఏంటంటే మీకు ఆ కాడ ఉంటుంది కదా, కాడ కూడా మెత్తగా ఉంటుంది అనమాట. అంటే మనకి నార రాదు. నార వచ్చిందంటే మనకి చివకడం అనేది చాలా కష్టమైపోతుంది. అలా కాకుండా మనకి ఆ బొడ్డు వచ్చే దశలోని పూతకి బొడ్డు పొడుస్తుంది కదా, ఆ పూత స్టార్ట్ అయ్యే దశలో కానీ మనం పచ్చిరొట్ట ఎరువుని కలియదున్నేయాలన్నమాట. పచ్చిరొట్ట ఎరువుల వలన ఆర్గానిక్ కార్బన్ ఇప్పుడు ఏదైతే మనకి చాలా భూముల్లో మనకు లోపం ఏదైతే ఉంటుందో అది చాలా వరకు కరెక్షన్ అవుతుంది. అంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట, ఎక్కువ అవుతుంది. కానీ ఇది ఒక సంవత్సరంలో ఈ సంవత్సరం వేస్తాం కదా అన్నీ సెట్ అయిపోతుంది అనుకోవడానికి లేదు. మనకి ప్రతి సంవత్సరం అంటే మే, జూన్ నెలల్లో కనీసం ఇది ప్రాక్టీస్ అనేది మనం చేసుకోగలిగితే మనకి ఒక 3-4 సంవత్సరాల నుంచి మీకు తెలియకుండానే మీకు దిగుబడి అనేది పెరుగుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఇంకోటి ఏంటంటే పచ్చిరొట్ట ఎరువులు వేసి దమ్ము చేసి కానీ దుక్కు చేసిన పొలాల్లోని మీరు వరి నాటితే కలుపు అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసిన పొలాల్లోని మీకు చీడపీడలు కూడా చాలా తగ్గే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే యూరియా వాడకం కూడా మీకు చాలా వరకు తగ్గుతుంది. అంటే ఇది నైట్రోజన్ చాలా న్యూట్రియంట్స్ యాడ్ చేస్తుంది కాబట్టి మనకి చాలా వరకు పోషకాలు అనేవి బాగా యాడ్ అవుతాయి ఈ పచ్చిరొట్ట ఎరువుల వలన. ఇది ఒక 3-4 సంవత్సరాలు మీరు కంటిన్యూస్గా ఇది ఒక ప్రాక్టీస్ లాగా ప్రతి సంవత్సరం చేస్తే మీకు 4-5 సంవత్సరాల్లోనే దిగుబడిలో అనేది చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు పెట్టుబడి లేకుండా కూడా ఈల్డింగ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనకి పురుగులు, తెగుళ్ళు సమస్యలు కూడా చాలా తగ్గుతాయి కాబట్టి దాని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు చాలా వరకు తగ్గుతుంది. అదర్ ఎరువుల మీద వాడే ఖర్చు కూడా మనకి చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఇది ఏ పంటకైనా పచ్చిరొట్ట ఎరువులు దీనికి ఈ స్పెసిఫిక్ పంటకనే కాదు, ఏ పంటకైనా సరే మనం ముందు వేసేసుకోవచ్చు. ఇంకొకటి ఇప్పుడు క్రాప్ రొటేషన్ అంటే పంట మార్పిడి చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఒక పంట కోసేసినాక మనం పంట మార్పిడి చేసుకోవాలంటే ఈ పచ్చిరొట్ట ఎరువులు జనుము, జీలుగా కూడా వేసుకుంటే చాలా మంచిది. ఈ చౌడు నేలల్లో కూడా మనకి స్పెసిఫిక్గా అది చౌడు తగ్గాలి అంటే మాత్రం జీలుగా అనేది వేసుకుంటే మనకి చాలా వరకు ఉపయోగం ఉంటుంది.
ఏలూరు జిల్లా అనగానే గుర్తుకొచ్చేది మామిడి పండ్లు. ఇక్కడ మామిడి పండ్లకు మంచి గిరాకీ ఉంటుంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పూత రావట్లేదు. వచ్చిన పూత నిలవట్లేదు. అరాకొర కాపు వచ్చినా నాణ్యత తగ్గిపోతోంది. దీంతో ఇక్కడ మామిడి తోటలు కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తోటల్లో దిగుబడిని పెంచేందుకు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఏలూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారి. ఏలూరు జిల్లాలో మామిడి పంటకు ప్రసిద్ధి నూజివీడు కాగా తర్వాతి స్థానంలో అరిగపల్లి, నూజివీడు, చాట్రాయి, ముసునూరు, చింతలపూడిదే. గతంలో ఇక్కడి నుండే దేశంలోని అనేక నగరాలకు ఎగుమతులు జరిగేవి. సీజన్ కొన్ని నెలల ముందు వ్యాపారులు వచ్చి పెద్ద రైతులతో ఒప్పందాలు చేసుకునేవారు. ఆదాయం వస్తూ ఉండడంతో భూములున్న మిగతా రైతులు మామిడి తోటలకు మక్కువ చూపడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అధిక దిగుబడులు ఆశించిన రైతులు మామిడి తోటలకు విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వాడకం ప్రారంభించారు. దీనివల్ల మొదట్లో అధిక దిగుబడులు వచ్చి లాభాలు గడించారు. తర్వాత అది రైతులకు శాపంగా మారింది. ఎరువులు, పురుగుల మందుల వల్ల మామిడి చెట్లు కళావిహీనంగా మారడంతో పాటు చీడపీడలు విజృంభించి మంగు తెగులు వచ్చి నాణ్యత, దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో రైతులకు వరుస నష్టాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది రైతులు మామిడికి ప్రత్యామ్నాయంగా పామాయిల్ తోటలను సాగు చేస్తున్నారు. అయితే ఉన్న మామిడి తోటల నుంచి దిగుబడులు పెంపొందించుకోవాలి అంటే ప్రస్తుతం చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం, కొత్తగా మామిడి తోటలను పెట్టాలి అనుకునే రైతులు సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ఏలూరు జిల్లా ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ రామ్మోహన్. ఏలూరు జిల్లాలో చూసినట్లయితే మామిడి సాగు సుమారు 36,000 ఎకరాల్లో ఉంది. మన ఆగిరిపల్లి, నూజివీడు, చాట్రాయి, ముసునూరు, చింతలపూడి ఈ 5 మండలాల్లో 90% మామిడి సాగు అనేది ఉంది. ఆ ప్లేస్ని ఈరోజు ఆయిల్ పాము, కోకో ఇటువంటి పంటల వైపు రైతులు అధిక ఆదాయం వచ్చే పంటల వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే మామిడిలో కూడా అధిక ఆదాయం అనేది తీయవచ్చు. మన అధిక సాంద్రతలో మొక్కలు నాటుకోవడం, పాత పద్ధతిలో ఎకరాకు 30-40 అనే కాకుండా 110 నుంచి 250 మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు. ఇదే కాకుండా మీరు చెప్పినట్టుగా మనకి నూజివీడు రసాలు, ఈ చిన్న రసాలు అనేది ప్రసిద్ధి. ఈ రకాలు కూడా మనము మార్కెట్ అనేది ఇతర దేశాల్లో గిరాకీ ఉంది. ఇతర రాష్ట్రాల్లో కూడా మన నూజివీడు మామిడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సో దాన్ని వేసుకోవచ్చు. బంగినపిల్లి రకం మనందరికి కూడా తెలిసిందే, బెనిషాన్. ఇది కూడా ఎక్స్పోర్ట్ అన్ని మన తెలుగు ప్రజలు కానీ మన ఇండియన్స్ ఉన్న అన్ని దేశాల్లో కూడా ఈ బంగినపిల్లి రకానికి మంచి డిమాండ్ ఉంది. ఇదే కాకుండా హేమయద్దు ఇటువంటి రకాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మామిడి అనేది మే నెలాఖరు లేదా జూన్ 15 కల్లా పూర్తయిపోతుంది. సో వెంటనే రైతులు ఏం చేయాలంటే కొమ్మలు కత్తిరింపులు చేసి తెగులు రాకుండా మందులు పిచికారి చేసి నీటి యాజమాన్యం పాటించాలి. మనకిప్పుడు చూసుకున్నట్లయితే ఈ తేనె మంచు పురుగు మనకి మంచు ఎక్కువగా ఉండేటప్పుడు, అంటే చలికాలంలో డిసెంబర్ 15, జనవరి 15 వరకు వస్తుంది. ఎప్పుడైతే ఈ పండగ తర్వాత టెంపరేచర్స్ స్లోగా రేజ్ అవుతున్నప్పుడు ఈ తామర పురుగుల ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. మరి అందుకే ఈ ఇమామాక్టిన్ బెంజైట్ అనేది మనకి 0.4 ml లేదా థయోమెథాక్సమ్ 0.3 grams, అదేవిధంగా స్పైనోసాడ్ 0.5 ml ఇటువంటివి మార్చి కొట్టుకోవాలి. ఒకేసారి ఒక మందు కొడితే రెండోసారి ఇంకో మందు ఈ రకంగా కొట్టుకుంటాం. దాంట్లో ఫంజిసైడ్ కూడా, ఎందుకంటే బూడి తెగులు ఉండొచ్చు. అదేవిధంగా ఈ తేనె మంచు పురుగు ఆశించిన తర్వాత నల్లగా షూటి మోడ్లాగా వస్తుంది, మంగు అంటారు. సో దీన్ని కూడా చేయడానికి ఈ టెబుకొనజాలు లేదా సాఫ్ ఇటువంటి మందులు ఈ పురుగు మందుల్లో కలిపి చేసుకున్నట్లయితే మనకి ఈ తామర పురుగులు కానీ ఈ మంగు కానీ ఇటువంటివి కూడా మనం నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా ఉంది. అదేవిధంగా కొంతవరకు కాకినాడ జిల్లా. ఇంతకుముందు మన పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే సుమారుగా 1,00,000 ఎకరాల వరకు ఉండేది. మరి ఈరోజు మనకి నూజివీడు కలవడం వల్ల 36,000 ఎకరాలకి ఈ సాగు మళ్ళీ కొంతవరకు పెరిగింది. ఎందుకంటే నూజివీడు ఆ 4 మండలాల్లో కూడా ఉండడం వల్ల. అందువల్ల ఉన్న మామిడి రైతులకి ఎవరికి కూడా జాగ్రత్తగా చేసుకొని ముందుగా దిగుబడి చేసుకున్నట్లయితే ₹1,00,000 ఆదాయం కూడా వచ్చే రైతులు కూడా ఉన్నారు మామిడిలో కూడా. అదేవిధంగా ఉద్యాన శాఖ ఇచ్చే రాయితీలను కూడా ప్రధానంగా ఫ్రూట్ కవర్స్, ఈ ఫ్రూట్ కవర్స్ మామూలుగా ఈరోజు ₹50,000 మామూలుగా
టన్నుకు వస్తే ఈ ఫిబ్రవరి నెలలో ఫ్రూట్ కవర్స్ కట్టేదానికి ఉన్నదాన్ని నాణ్యత బాగుంటుంది, కలర్ బాగుంటుంది, దాంట్లో తీపిదనం కూడా బాగుంటుంది కాబట్టి 70,000 రూపాయల వరకు కూడా ఉంటుంది. అంటే 10,000 నుంచి 20,000 రూపాయలు టన్నుకి అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రైతులు ఇటువంటి చర్యలు కూడా మరి చేపట్టాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రతిభ టైంకి తినకుండా ఉంటే మన శరీరం నీరసించిపోయి ఏ పని చేయలేం. అలాగే పొలంలో పంట బాగా పండాలంటే మట్టిలో ఎంత సారం ఉందనేది తెలుసుకోవడం చాలా అవసరం. అది తెలుసుకోవాలంటే రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. తద్వారా ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు ఏ పంట వేస్తే అధిక దిగుబడులు పొందవచ్చు అనేది రైతులకు తెలుస్తుందని చెబుతున్నారు ప్రధాన శాస్త్రవేత్త చిన్నమనాయుడు. అధిక దిగుబడుల కోసం పంట పొలాల్లో రసాయనిక ఎరువులు, పురుగుమందులు విచ్చలవిడిగా వాడుతున్నారు. దీంతో మనకు తెలియకుండానే భూసారం అనేది క్రమంగా తగ్గిపోతోంది. దీనివలన భూమికి ఉన్న సహజ గుణాలు, నేల ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణిస్తోంది. అంతేకాకుండా రైతుకు పెట్టుబడి పెరగడంతో పాటు దిగుబడులు తగ్గిపోతున్నాయి. దీనిని అధిగమించి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే మట్టిలో ఉండే భూసారాన్ని తెలుసుకోవాలి. ఇందుకోసం భూసార పరీక్షలు చేయించాలి. తద్వారా మట్టిలో ఎంత సారం ఉందనేది తెలుస్తుంది. ఎరువులు, రసాయనాలు ఎంత మోతాదులో వాడాలో రైతులకు తెలుస్తుంది. దీంతో ఎరువుల ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతాయని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త చిన్నమనాయుడు. ప్రస్తుత వ్యవసాయంలో గనక చూస్తే రైతులు ఎక్కువగా రసాయన ఎరువులు వాడటం అనేది మనం గమనిస్తున్నాం. ఇంచుమించు అన్ని పంటల్లో కూడా సేంద్రియ ఎరువులు వాడకం అనేది చాలా తగ్గిపోయింది. రసాయన ఎరువులు వాడకంతో పాటుగా మితిమీరిగా కానీ అసమతుల్యం కానీ ఒక ఎరువు ఎక్కువగాను ఒక ఎరువు తక్కువగా వాడడం జరుగుతుంది. ఎక్కువగా చూస్తే నత్రజని ఆధారిత ఎరువులు యూరియా కానీ డిఏపి కానీ నత్రజని సంబంధిత ఎరువులు వాడకం ఎక్కువగా ఉంది. భాస్వరస్ సంబంధిత ఎరువులు వాడకం మధ్యస్థంగాను, పొటాష్ ఎరువులు వాడకం చాలా తక్కువగా ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. అదేవిధంగా పంటకి అన్ని ఎరువులు కూడా సమతుల్యంగా కావాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సూక్ష్మ పోషకాలు కూడా టైం టు టైం మనకి అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. దీనికోసం రైతులు ఏంటంటే మితిమీరిన ఎరువుల వాడకం తగ్గించాలంటే ముందుగా భూమి తాలూకా సారాన్ని తెలుసుకోవడం అనేది చాలా అవసరంగా ఉంటుంది. ఈ భూసార పరీక్ష చేసిన తర్వాత మాత్రమే ఎరువుల యాజమాన్యం చేపడితే మనకి వేసిన పంటను బట్టి ఎంత ఎరువు కావాలనేది ఒక రైతుకు ఒక అర్థంలో ఉంటుంది. కాబట్టి మోతాదుని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా సమతుల ఎరువుల యాజమాన్యం చేపడితే పంట దిగుబడులు కూడా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సాగు ఖర్చుకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాతావరణ కలుషితాన్ని కూడా ఎరువుల రూపంలో తగ్గించుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. దీనికి గాను రైతు సోదరులు వాళ్ళు పండించిన భూమి నుంచి మట్టి నమూనాను సేకరించి భూసార పరీక్షా కేంద్రానికి పంపించాలి. ఆ పరీక్షా కేంద్రాన్ని పంపించే నమూనా తీయాలంటే పంట లేని సమయంలో తీస్తేనే సరైన ఫలితాలు వస్తాయి. కాబట్టి దానికి అనుకూలమైన సమయం వేసవి కాలం. ఏప్రిల్ నుంచి మే నెలలో భూమి అంతా ఖాళీ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలోనే నమూనాను సేకరించుకోవాలి. ఉదాహరణకు 1 ఎకరా భూమి నుంచి నమూనాను సేకరించాలంటే దాని రిప్రజెంటేటివ్ శాంపుల్ 1 అరకిలో వరకు పరీక్షా కేంద్రానికి పంపించాలి. దీనికి గాను మనకున్నటువంటి ఎకరా భూమి నుంచి ఒక 10 ప్రాంతాల నుంచి నమూనాని మట్టిని సేకరించి దాన్ని మన 1 కిలో వచ్చే వరకు తయారు చేసుకోవాలి. దీనికోసం ఆహారధాన్య పంటలకు కానీ అయితే కనుక 1 అడుగు లోతు తవ్వుకోవాలి. తవ్విన మట్టిని కాకుండా అంచుల నుంచి సేకరించినటువంటి మట్టిని 1 అరకిలో వరకు తీసుకురావాలి. దీనికి 10 ప్రాంతాల నుంచి 5 కిలోలు కనుక మనం సేకరించామంటే దీన్ని క్వార్టరింగ్ పద్ధతిలో మనం చేసి 1 కిలో వరకు వచ్చే విధంగా శాంపుల్ని తయారు చేయాలి. దీనికి ఏంటంటే 4 భాగాలుగా చేసుకొని మొదటిసారి 1, 2ని పక్కకు పెట్టి 3, 4 కలపాలి. తర్వాత మళ్ళీ 3, 4 పక్కన పెట్టి 1, 2 కలపాలి. ఈ విధంగా ఏంటంటే మనకు 10 ప్రాంతాల నుంచి వచ్చిన మట్టి అంతా కలిసి యూనిఫామ్ శాంపుల్ అనేది పరీక్షా కేంద్రానికి వెళ్తుంది. వెళ్ళి పంపించే ముందు కూడా రైతు తాలూకా వివరాలు, సర్వే నెంబరు, వేసే పంట, వేయబోయే పంట, అలాగే విధంగా మనకు భూమిలో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నామా ఇలాంటివన్నీ కూడా మనం కనుక వివరాలు అందిస్తే భూసార పరీక్షా కేంద్రం వాళ్ళు మనం పంపించిన నమూనాని పరీక్ష చేసి ఆరోగ్య కార్డును కూడా జారీ చేయడం జరుగుతుంది. అందులో మనకు సమస్యకు తగ్గ సూచనలు కూడా అందిస్తారు. దీన్ని కనుక మీరు భూ ఆరోగ్య కార్డును కనుక చూస్తే అందులో ఉదజని సూచిక, కర్బనం, నత్రజని, భాస్వరం, సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా రైతు సోదరులు అర్థం చేసుకొని దానికి తగ్గ వేయబోయే పంటను బట్టి ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. 0.5 కన్నా తక్కువ ఉంటే మనకి భూమిలో సేంద్రియ కర్బనం తక్కువ ఉందని అర్థం చేసుకోవాలి. 0.5 నుంచి 1 వరకు ఉందంటే
మధ్యస్థ సేంద్రీయ కర్బనం ఉంది, ఆరోగ్యంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఒకటి కన్నా దాటి ఉంటే మన భూమి చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు మనం గమనించుకోవాలి. మరి 0.5 కన్నా ఉండే దగ్గర సిఫార్సు కూడా చేస్తారు. దాంట్లో భూమిలో కర్బన శాతం పెంచుకోవాలంటే పంట వేసే ముందు పచ్చిరొట్ట పంటలు వేయటం, అంటే వరి పంటకు ముందైతే కనుక జీలుగు, జనుమ, ఇలాంటి బొబ్బర్లు ఇలాంటివన్నీ వేయటం. అదేవిధంగా సేంద్రియ ఎరువులను వీలైనంత వరకు ఈ పశువుల గత్తం, మేకల గత్తం, చెరువు మట్టి కానీ వర్మీ కంపోస్ట్ కానీ వేసి మన సేంద్రియ కర్బనాన్ని పెంచడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మన భూమి ఆమ్ల భూముల, సమస్యాత్మక భూముల, క్షార భూములను తెలియాలంటే అందులో ఉదయాన్ని చూసుకొని ఉంటుంది. అది కనుక మీకు 6.5 కన్నా తక్కువ ఉంటే ఆమ్ల భూములు అంటాం, 7.5 దాటి మన ఉదయాన్ని చూసుకుంటే క్షార భూములు లేదా చౌడు భూములు అంటాం. ఆమ్ల భూములు కనుక అంటే మీకు 5.4, 5 ఉందంటే ఆమ్ల భూములుగా గమనించి అక్కడ అగ్రికల్చర్ లైమ్ అంటారు, తెల్ల సున్నాన్ని ఎకరానికి 200 కేజీల నుంచి 500 కేజీ వరకు కూడా వేసి కలిగి దున్నుకుంటే ఆమ్ల గుణం తగ్గి అది తటస్థ భూములుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. అదే చౌడు భూములు అయితే కనుక అక్కడ మీరు జిప్సం వేసుకోవాల్సిన అవసరం, అంటే 7.8 కనుక అక్కడ ఉందంటే సుమారుగా 200 కేజీల నుంచి 500 కేజీల వరకు జిప్సం ఎరువును వేసి నీరు నిలబెట్టి బయటికి వదిలితే కనుక ఆ చౌడు భూమి అంతా కూడా తటస్థ భూమిగా మారడానికి, మంచి ఆరోగ్యకరమైన భూమిగా మారడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా చౌడు భూములు ఉన్నాయంటే అక్కడ కూడా మనం పచ్చిరొట్ట పంటలను ఒక 3 నుంచి 4 సంవత్సరాల పాటు వేశారంటే ఆ భూములు కూడా మంచి భూములుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి సిఫార్సులు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సూక్ష్మ పోషకాలు కూడా జింక్ కానీ, ఐరన్ కానీ, బోరాన్ కానీ, అలాగే మాలిబ్డినం, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా అక్కడ సిఫార్సులు ఇస్తారు. అందులో అవి కూడా పీపీఎంలో ఉంటాయి. ఎందుకంటే సూక్ష్మ పోషకాలు మన భూమికి తక్కువ మోతాదులో అవసరం ఉంటాయి కాబట్టి తక్కువ మోతాదులోనే అక్కడ చెప్పడం జరుగుతుంది. పొలంలో ఏ పంటలు లేని వేసవి కాలంలో భూసార పరీక్షలు చేయించడానికి అనువైన సమయం. నేల స్థితిగతులను తెలుసుకుని అవసరం మేర ఎరువులను వాడుకోవడం వల్ల ఎరువులపై పెట్టే ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు. పరీక్షల ఆధారంగా సూక్ష్మ పోషకాలందిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు. అంతేకాకుండా ఖరీఫ్కు సిద్ధమయ్యేందుకు రైతాంగం ఇప్పుడే అన్నీ సిద్ధం చేసుకుంటే తొలకరి నాటికి సునాయాసంగా విత్తనాలను విత్తుకోవచ్చు. పసుపు పంట విస్తీర్ణంలో, ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు. దాదాపు 72,000 హెక్టార్లలో సాగు చేపడుతూ 4.5 లక్షల టన్నుల ఉత్పత్తి ఇస్తోంది. ఖరీఫ్ సీజన్ కు అనుగుణంగా పసుపు నాటేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రకాల ఎంపిక, సాగులో పెట్టుబడుల భారాన్ని తగ్గించుకుని అధిక దిగుబడులు ఏ విధంగా తీయవచ్చో తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్. పసుపు దుంపజాతి ఉష్ణమండలపు పంట. తేమతో కూడిన వేడి వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా ఉంటుంది. పసుపు సాగులో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా దాదాపు 40% సాగు విస్తీర్ణం తెలుగు రాష్ట్రాలలో ఉండడం గర్వకారణం. పసుపును కేవలం వంటల్లోనే కాక వివిధ ఔషధ, సుగంధ పరిశ్రమల్లోనూ కృత్రిమ రంగుల తయారీకి విరివిగా ఉపయోగిస్తున్నారు. మరి ఇంత ప్రాధాన్యత ఉన్న పసుపు సాగులో అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు శాస్త్రీయంగా సాగు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా స్వల్పకాలిక పసుపు రకాలను ముందుగా అంటే మే 2వ పక్షంలో నాటుతారు. మధ్యకాలిక రకాలను జూన్ 15 లోపు నాటుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక రకాలను జూన్ 15 నుంచి నెలాఖరులోపు నాటుకోవాలి. పసుపు విత్తడానికి నిర్దేశించిన కాలం దాటిపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం స్వల్ప, మధ్యకాలిక రకాలు విత్తుకోవడానికి అనువైన సమయం. ప్రస్తుతం సాగునీరు ఉండి ఉష్ణోగ్రతలు 18 నుండి 35 డిగ్రీలు ఉంటే ఈ నెల చివరి వరకు విత్తుకోవచ్చు. లేదంటే జూన్ మొదటి వారంలో వర్షాలు పడ్డాక విత్తుకోవాలని సూచిస్తున్నారు నిజామాబాద్ జిల్లా కమ్మరుపల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్. జూన్ మొదటి నుంచి మనకు పసుపుకు అనుకూలమైన సమయము. మనకు రకాలు చూసినట్టయితే మనకు పసుపు రకాలలో ముఖ్యంగా స్వల్పకాలికము, మధ్యకాలికము, దీర్ఘకాలం 3 రకాల పసుపులు ఉన్నాయి. స్వల్పకాలిక అంటే 6.5 నుంచి 7 నెలల్లో వచ్చేటి పసుపు రకాలు. ముఖ్యంగా ACC 48, ACC 79 ఇవన్నీ కూడా స్వల్పకాలిక రకాలు. ఇవి కేరళ రాష్ట్రానికి చెందినవి. మన రాష్ట్రానికి చాలా అనుకూలమైంది. చాలామంది తెలంగాణ రైతు సోదరులు కూడా ఈ రకాలను సాగులో చేస్తున్నారు, మంచి దిగుబడి కూడా సాధిస్తున్నారు. స్వల్పకాలిక రకాలలో ACC 48, 79లో కుర్కుమిని శాతం 4 నుంచి 5, 6 వరకు ఉన్నాయి. మధ్యకాలిక రకాలంటే రాజేంద్ర సోనియా, రాజేంద్ర సోనాలి, PTS 10 ఇవన్నీ కూడా 8 నెలల పంట కాలం అన్నట్టు. ఇవి కూడా మనకు తెలంగాణకు అనుకూలమైంది. రైతులు విపరీతంగా సాగు చేస్తున్నారు, మంచి దిగుబడి కూడా వస్తుంది. కురుకుమిని చూసినట్టయితే మనకు 5 నుంచి 6% వరకు ఉన్నాయి.
ఇక దీర్ఘకాల రకాలు అంటే సేలం వెరైటీ కానీ, దుగ్గిరాల ఎరుపూరు వెరైటీ కానీ, లేకుంటే రాజాపూర్ రకాలు, ఇవన్నీ 9 నెలల పంట కాలం కలవాయి. ఇవి మంచి దిగుబడి వస్తుంది. ఇవి కూడా తెలంగాణ రాష్ట్రానికి అనుకూలమైనది. కాకపోతే ఈ దీంట్లో కుర్కుమిన్ శాతం 3-4% ఉంటుంది. రాజాపూర్ రకం ఏంటంటే ఇది మహారాష్ట్రకు చెందినది. రైతు సోదరులు సాగు చేసినట్టయితే 1 క్వింటాల్కు 1000 రూపాయలు ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు చాలామంది రాజాపూర్ వేసేయడానికి సమాయుత్తమవుతున్నారు. సాధారణంగా రైతులు ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు విత్తనాన్ని వాడుతూ ఉంటారు. బలమైన పసుపు కొమ్ములు ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో పెద్ద కొమ్ములను నాటడానికి ఉపయోగిస్తూ ఉండడం వల్ల విత్తనం ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇలా కాకుండా పెద్ద కొమ్ములను కణుపుల వద్ద ముక్కలుగా కోసి ముచ్చెలను బోదెలపై విత్తుకోవాలి. తద్వారా ఎకరాకి 4 క్వింటాల వరకు విత్తనంపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. అంతేకాదు దుక్కిలోని శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా ఎరువులను వేయాలి. ఈ ఏసీసీ 48 కానీ, 79 కానీ, రాజాపూర్ కానీ, రాజేంద్ర సోనా ఇలాంటి వెరైటీస్, కొత్త వెరైటీస్ ఏవైతున్నాయో మనము ఈ విత్తనాలన్నీ ఎంపిక చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ విత్తనాల్లో మన రైతు సోదరులందరూ ఏంటంటే మన చేనులనే పసుపు కప్పి ఉంచుతున్నారు. వాటిపైన ఒక్కొక్కసారి వాన పడిందంటే కుళ్ళిపోయే అవకాశాలు ఉన్నది. విత్తనాలని ఖచ్చితంగా ఒకసారి విరిసి చూసుకుంటే బాగుంటుంది. ఒకసారి కుళ్ళిపోయిన విత్తనాన్ని ఎట్టి పరిశ్రమను ఉపయోగించకూడదు. నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోండి. సాధ్యంత వరకు మనము పొడు కొమ్ములు కాకుండా ఒక కొమ్మును మధ్యస్థంగా ఇరిసేసి, అంటే ఒక ముక్కకు 2-3 కనుపులు ఉండే విధంగా చూసుకొని మీరు నాటుకోండి. అప్పుడు మంచి దిగుబడి వస్తుంది. ఆ ముక్కలను ఖచ్చితంగా మనము విత్తన శుద్ధి చేసుకొని తీరాలి. విత్తన శుద్ధి చేసుకోకపోతే ముందు ఈ దుంపకుళ్ళు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. రిడోమిల్ కానీ, మొనోకోటోపాస్లో కానీ మనము 45 నిమిషాలు ముంచుకొని విధిగా మనం విత్తన శుద్ధి చేసుకొని నాటుకోవాలి. ఇకపోతే నాటేటప్పుడు మనం ముఖ్యంగా రైతు సోదరులు గమనించాల్సిందంటే, ఒక పసుపు దాంట్లో 1 ఎకరాకు 1-2 లారీల పశువుల ఎరువు ఖచ్చితంగా వేసుకోవాలి. దుబ్బన భూములో, ఎర్ర భూములలో అయితే మాత్రం 3-4 లారీల నల్లమట్టి వేసుకోవాలి. అదేవిధంగా మనకు వేపపిండి అని వేసుకున్నట్టయితే ఈ దుంపకుళ్ళు కానీ దుంప ఎగురు రాకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి 1 ఎకరాకు 3-4 బస్తాల వేపపిండి దుక్కిలో వేసుకోవాలి. అదేవిధంగా 3 బస్తాల సూపర్ కూడా మనం వేసుకోవాలి. ఇక మురిట పొటాష్ 1 బస్తా బెడ్ సిస్టంలో మీరు వేయండి. ఎత్తు బెడ్లో 2 సార్లు కానీ, 3 సార్లు కానీ, 4 సార్లు కానీ బెడ్ సిస్టమ్ వేయండి. డ్రిప్ వేయండి. మీరు మంచి దిగుబడి వస్తుంది. మీకు ఇలా చేస్తే ఎకరాకు 9-10 ట్రాక్టర్ల పచ్చి పసుపు వచ్చే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.